కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ప్రియులరా, మనం చివరి సెషన్లోనికి వస్తున్నాం. దీని తర్వాత సెషన్ ఉండదు. కొద్ది సమయంలోనే మిమ్మల్ని మనం కూడిక ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం రొట్టె విరిచే కూటం, ఆరాధన అనే అంశాలు వింటున్నాం. యోహాను సువార్తలో మనం చూస్తాం, ఒక పెద్ద మేడగది, దాని నిండా అనేకమైన సామాన్లు ఉన్నాయి. అంటే అది చక్కగా ఉన్నటువంటి పెద్ద మేడగది. దానిలో ప్రభురాత్రి భోజనాన్ని ఆయన స్థాపిస్తూ వచ్చాడు. మేడ గదికి వారు వెళ్ళారు. అది చాలా పెద్దది అని చెప్తున్నాడు కదా. ఆ మేడ గది మీద ప్రభు ఈ భోజనాన్ని గురించి చెప్పి ఆయన వారికి చాలా సంగతులు నేర్పిస్తూ వచ్చాడు. అది ఒకటి మేడ గది, అది విశాలంగా ఉన్న గది. అలాగే దాని నిండా వారికి ఉన్నటువంటి సామానులు లేదా భోజనానికి అవసరమైన గంభీరమైన ఏర్పాట్లు ఉన్న గదిని మనం చూస్తూ ఉన్నాం. ఆ పెద్ద మేడగది లేదా విశాలంగా ఉన్న మేడగది దేన్ని సూచిస్తుందంటే, ప్రభువుతో కూర్చుని భోజనం చేయటానికి అనేక మందికి ఆహ్వానం పలికేటట్టుగా విశాలంగా ఉన్న మేడగది, సంకుచితమైనటువంటిది కాదు. రెండవది, అది మేడ మీద ఉన్న ఒక గది అని ఆయన చెప్పాడు. ఎక్కి వస్తే తప్ప అక్కడికి చేరలేం. ఎక్కిన అనుభవం, లోకస్తులతో కాకుండా ఎక్కిన అనుభవం ఉంటేనే మనం ఆ భోజనంలో పాల్గొనగలం. అనేక సామానులు ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. దానిలో ఉన్న అర్థం ఏమిటంటే, ఈనాడు మందిరాల నిండా ఎన్నో సామాన్లు, అసలు లోపలికి మనుషులు రావడానికి వీలు లేదు అన్నట్లుగా అవి ఏవేవో పేర్లు పెట్టి ఎన్నెన్నో రకరకాల లోపల పెడతా ఉంటారు. కానీ దాని క్రొత్త నిబంధన అప్లికేషన్ ఏంటంటే, ప్రభు చాలినవాడు, ఆయన ఆత్మ చాలినవాడు. పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభువైన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవటం, ఆ మేడగదిని గురించి ఆయన చెప్తున్నాడు. అక్కడ పస్కా భోజనం అని చెప్పాడు. ఆ పస్కా భోజనంలో ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని, ఒక పాత్రను ఎత్తుకొని చెప్పే ముందు పస్కా భోజనం ఆయన చేశాడు. అది ఒక శ్రేష్టమైన పాఠం. ఇప్పుడు ఈ తరగతిలో ఆఖరిగా ప్రభురాత్రి భోజనం యొక్క ఉద్దేశాన్ని మనం చూడబోతున్నాం. ప్రభురాత్రి భోజనం యొక్క ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ ద లార్డ్స్ సప్పర్, లేదా రొట్టె విరిచే కూటమి యొక్క ఉద్దేశం. లూకా సువార్త 22లోనికి రండి. 19వ వచనంలో ఆయన చెప్తున్నాడు. 22:19 పిమ్మట అన్నాడు. ఆ పిమ్మట ఆ పస్కా భోజనాన్ని, రొట్టె విరిచే కూటాన్ని ప్రత్యేకపరుస్తుంది. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇలాగున ఆయన పస్కా రోజున ప్రారంభిస్తున్నాడు. ఉద్దేశం ఏంటో మనం చూస్తాం. 4 ఉద్దేశాలు మనం దీనిలో గ్రహిస్తాం. ఎందుకు ఆయన రొట్టె విరిచే కూటాన్ని ఆయన సంఘానికి ఇస్తున్నాడు? ఏ ఉద్దేశం నెరవేరాలి? ప్రతి విశ్వాసి ఆ రొట్టె విరిచే కూటం ఉద్దేశం నెరవేరటానికి అతడు స్పృహ కలిగి ఉండాలి, ఆమె స్పృహ కలిగి ఉండాలి అని వాక్యంలో మనం హెచ్చరిక చేయబడుతున్నాం. మొదటిగా రొట్టె విరిచే కూటంలో మనం ఏం చేస్తున్నాం? 19 చూడండి, 22:19 పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం. ఏం చేయాలి మీరు? నన్ను జ్ఞాపకము చేసు. నన్ను అనే మాటను చూడండి.
ఆయన వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వస్తున్నాము. ప్రతి ఆదివారం ఏవో పాటలు పాడి వెళ్ళిపోవటానికి కాదు, రొట్టె పాత్ర తినేసి వెళ్ళిపోవడానికి కాదు, మనకు కలిగింది ఏదో అలా ఇచ్చి వెళ్ళిపోవడానికి కాదు. ప్రాముఖ్యంగా ప్రతి విశ్వాసి ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను అనే మాట మొట్టమొదటి అంశంగా మనం గ్రహించాలి. ఏమై ఉన్నాడు క్రీస్తు, ఏమై ఉన్నాడో మనకు తెలియాలి. పరమగీత గ్రంథంలోనికి రండి. ప్రభు దినాన విశ్వాసి హృదయం ఎలా ఉండాలి ప్రభు పట్ల. పరమగీత గ్రంథం 5వ అధ్యాయం చూడండి. మనం చాలాసార్లు ఆ మాట చదువుకుంటాం. విశ్వాసి హృదయం ఆ ప్రియ ప్రభు పట్ల ఎలా ఉండాలి. 10వ వచనం చూడండి. నా ప్రియుడు ఎవరైనా ధవళవర్ణుడు. ప్రభు దినాన విశ్వాసి హృదయం ఆయన ఎవరో ఆ మనస్సు నిండా, హృదయము నిండా, తలంపుల నిండా ఆయన ఆక్రమించబడాలి. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అని చెప్తూ ఇంకెవరట ఆయన 10,000 మందిలో అతను ఏం చేయవచ్చు? 10,000 మందిలో ఆల్ టుగెదర్ లవ్లీ. సంకీర్తనలో ఒక వ్యక్తి లేచి మాట్లాడటంలో వీటన్నిటిలో వ్యక్తులంగా, సంఘంగా ఆయన చేత మనం నింపబడాలి. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 16వ వచనం చూడండి. 5:16 పరమగీత గ్రంథం 5:16. అతని నోరు చూడండి. 2వ లైన్లో చెప్తున్నాడు, అతడు ఎవరు? ఆల్ టుగెదర్ లవ్లీ. ఆలయంలోకి వచ్చాక సౌండ్ సిస్టమ్ మీద కాదు, సంగీతం మీద కాదు, వ్యక్తుల మీద కాదు, ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు కాదు. ప్రతి విశ్వాసి నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై అనగానే అతి కాంక్షణీయుడైన ప్రభువైన యేసుక్రీస్తు మీదకి దృష్టి వెళ్ళిపోవాలి. చాలాసార్లు మౌనంగా ఉన్నప్పుడు మన మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతుంది. అతి కాంక్షణీయుడిగా ఆయన మన జీవితంలో లేకపోతే ఆయన మనం సరిగా జ్ఞాపకం చేసుకోలేం. అతి కాంక్షణీయుడైన ప్రభు, ఆ ప్రభులో ఏమేం విషయాలు ఉన్నాయో కొన్నిటిని మనం చూద్దాం. చూడండి. ఆ ప్రభువుని ఆ రొట్టె విరిచే కూటంలో జ్ఞాపకం చేసుకునేటప్పుడు 20వ కీర్తన చూడండి, 7వ వచనం. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏ ఏ అంశాలు ప్రధానంగా అవి పరిగణించబడాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టులో ఏ ఏ విషయాలు ఉండాలో కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. 20వ వచనం 7వ చరణం చూడండి. కీర్తనల గ్రంథం 20వ కీర్తన 7వ చరణం. కొందరు రథములను బట్టి, కొందరికి ఏమిష్టం? రథాలు. ఇప్పుడు కార్లు అనుకుందాం. మరి కొంతమందికి ఏమిష్టం? గుర్రాలు, బైకులు అనుకుందాం. ఇప్పుడు ఏమంటున్నాడు? అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన నామమును స్మరించుట, రిమెంబరింగ్ హిజ్ నేమ్. ఆయన నామమును జ్ఞాపకం చేసుకొనుట. ఇక్కడ తెలుగు బైబిల్లో అతిశయపడుదుమని ఉంటుంది, కానీ పాత ఇంగ్లీష్ ప్రతుల్లో we will remember his name. ఆయన ఏం చెప్తున్నాడంటే, బట్ we will remember the name of the Lord. ప్రభు యొక్క నామాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఏమిటి ఆ నామం? ఇది కూడా చాలా పెద్ద పాఠం, కానీ క్లుప్తంగానే జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అంటే అసలు మనం విరామం లేకుండా, మరొక తలంపు రాకుండా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని ఆత్మ ఎన్నెన్ని సంగతులు మనకి చూపిస్తున్నాడు. 42వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెహోవాను నేనే, ఇదే నా నామము. ఏ నామమా నామం? మరి ఎవనికి నా మహిమను ఇచ్చువాడనో మహిమ గల నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మహిమ గల నామం యేసు పరిశుద్ధ నామమునకు అధిక. ఆయన నామమును జ్ఞాపకం చేసుకోవడానికి వస్తున్నాం. ఏ నామమా నామం?
మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 1:21 చెప్పాడు. ఏ నామం ఆ నామం? యేసు. ఆయనకి ఏమని పేరు పెడతారు? యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన అనలేదు, ఏమన్నాడు? ఎంత గొప్ప నామం! సర్వలోక నరులందరికీ, ఆదాము పిల్లలందరికీ కూడా సరిపోయిన నామం ఆయనే, రక్షణార్థమైన నామం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనంలో ఆ నామము ఎంత గొప్పదో చెప్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనంలో ఇలా చెప్తున్నాడు. మీరు సిలువ వేసిన ఈ యేసుని, ఏ యేసు రక్షణార్థమై ఈ లోకానికి వచ్చాడో, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆ యేసునే దేవుడు ఏం చేశాడు? ప్రభువుగాను క్రీస్తుగాను. కాబట్టి మనం ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ నామం ఆ నామం? ఈ 3 మాటలు కలిపి చెప్తారా 36వ వచనంలో? ఇంకోటి వదిలేశారు అంతే. ఆయన నామం ఏమై ఉన్నది? యేసు క్రీస్తు ఎన్నడే గాని ఏదో ఒకటి పలకడం అంత సమంజసం కాదు అని గ్రహించాలి. చాలా మంది యేసునామం యేసునామం అంటా ఉంటారు. చాలా మంది యేసులు ఉన్నారు, కానీ యేసు క్రీస్తు ప్రభు మాత్రం ఎంతమంది ఉన్నారు? ఒక్కడే, యేసు క్రీస్తు ప్రభు. ఆ నామమును జ్ఞాపకం చేసుకోవడానికి వస్తున్నా. విశ్వాసి లోపలికి రాగానే పాపినైన నా కొరకై దేవా నీ ప్రియ కుమారుని సిలువ మీద వేలాడదీశావు అని ఏ పేరు గుర్తుకు రావాలి మనకి? యేసు క్రీస్తు. చాలా విషయాలు ఈ మాటల్లో మనం చూడొచ్చు. ఆయన నామమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరమగీత గ్రంథంలోనికి మరలా రండి. 1వ అధ్యాయం, పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆ నామాన్ని గురించి ఏం చెప్తున్నాడు ఆయన? నీవు పూసుకొను పరిమళ తైలం ఎలాంటిది? సువాసన గలది. ఎందుకని? నీ పేరు అంటే నీ నామం ఏమైంది? అది సెంట్లు అక్కర్లేదు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అక్కర్లేదు. ప్రతి విశ్వాసి పూసుకొని రావాల్సిన ఒక పరిమళ తైలం ఉంది. ఏమిటది? నీ పేరు. ఏ నామం ఆ నామం? ప్రభు అయినా యేసు క్రీస్తు నామం, లేదా యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ నామమే పరిమళ తైలం. ఆ నామం నువ్వు తేవకపోతే ఏం రాదు? నీ కూడా పరిమళం లేదు, సువాసన లేదు. చాలాసార్లు రొట్టె విరిచే కూటానికి ఏవేవో తలంపులతో వస్తున్నాం. కొంతమంది తమ సొంత నామాలు ధరించుకొని వస్తూ ఉన్నారు. రొట్టె విరిచే కూటం పరిమళ భరితం కావాలి అంటే ఒకే ఒక నామం. ఆ నామం యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం. ఒకటి, రొట్టె విరిచే కూటంలో ఏం జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము. నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను అనే దానిలో ఆయన నామాన్ని మనం చూస్తాం. రెండవది, ఆయన నామంతో పాటు ఏం చూస్తాం చూడండి. దినవృత్తాంతముల 1వ గ్రంథం. దావీదు ఓబెదెదోము ఇంటిలో నుండి మందసాన్ని తీసుకొస్తున్నాడు. ఒక గుడారము లోపల మందిరం కట్టే అంతవరకు దానిలో ఉంచాడు. ఆ మందసం తీసుకొస్తూ ఉంటుండగా దావీదు ఒక శ్రేష్టమైన గీతాన్ని రాసి, దావీదే మధుర గాయకుడు, ఆ గీతాన్ని రాసి ఆసాపుకు ఆయన అప్పగిస్తున్నాడు. దినవృత్తాంతముల 1వ గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం చూడండి. 16వ అధ్యాయం 12వ వచనం. ఆ వంశస్థులారా, ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకోండి. రెండవది, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోండి. రెండవది, ఏ కార్యాలు? ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోండి. చాలా వచనాలు ఉన్నాయి, 1, 2 అలా జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. ఆయన కార్యాలు ఆశ్చర్యం. కొలసై పత్రిక చూడండి 1:6, 1:16 చూడండి. ఎలాంటి కార్యాలు? ఆయన కార్యాలు. ఆయనను జ్ఞాపకం చేసుకోండి, ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకోండి. 1:16లో చెప్తున్నాడు, ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి,
అవి సింహాసనములైన, ప్రభుత్వాలైన, ప్రధానులైన, అధికారములైన సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి. ఒకసారి ఆకాశం వైపు చూడండి, సర్వ సృష్టి వైపు చూడండి. ఆ కార్యాలన్నీ ఎలాంటి కార్యాలు? ఆశ్చర్య కార్యాలు. సృష్టి ఆయన ఆశ్చర్య కార్యం. 33వ కీర్తన చూడండి, 9వ చరణం. ఆయన కార్యాలు ఎలాంటివి? 33వ కీర్తన 9వ చరణం. Psalm 33 33:9 చెప్తున్నాడు, ఆయన కార్యాలు ఎలాంటివి? ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము. ఆయన కార్యాలు ఎలాంటివి? ఆయన మాట పలుకుతాడు, అవి అవుతాయి. వెలుగు కమ్మని పలుకగా వెలుగు ఆయను. సమస్త సృష్టిని ఆయన నోటి మాట చేత చేస్తున్నాడు. ఆయన కార్యాలు. రొట్టె విరిచే కూటములో విశ్వాసి సంభ్రమాశ్చర్యాలకు గురి అవ్వటం, ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకోవటం. అసలు మానవ నిర్మాణాన్ని చూడండి. నేలమంటితో ఎవరిని నిర్మించాడైనా? నరును నిర్మించి వాని నాసికా రంధ్రాల్లో జీవవాయువు ఊదగా నరుడేమయ్యాడు? ఆ బొమ్మ ఎంతమంది జనాన్ని కన్నది లేదా వచ్చిందంటే ఎంత ఆశ్చర్యం. ఏ కార్యాలు? ఆ కార్యాలు ఆశ్చర్య కార్యాలు. ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకోండి. 92వ కీర్తనలోనికి రండి. ఆ కార్యాల యొక్క క్లైమాక్స్ చెప్తున్నాడు. 92వ కీర్తన 4వ చరణం. 92వ కీర్తన 4వ చరణం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత, ఆయన కార్యాలు విశ్వాసికి ఏం కలిగిస్తున్నాయి? సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నట. కల్వరి కార్యం కూడా చూడండి. ఆయన చేతి పనులన్నీ కూడా విశ్వాసికి ఏం కలిగిస్తున్నాయి? ఒక సహోదరుడు ఆయన కార్యాలను గురించి స్తుతిస్తూ ఉంటే, ఘనపరుస్తుంటే, ఆయన కీర్తిస్తూ ఉంటే, మహిమ ఆరోపిస్తూ ఉంటే విశ్వాసులందరూ కూడా సంతోషించాలి. ఏమన్నాడు 92:4? నీ కార్యము చేత నీవు నన్ను ఏం చేస్తున్నావు? మానవ కార్యాలు కాదు మనకి సంతోషాన్ని కలిగించాల్సింది. ఇంకా 2వ లైన్లో చెప్తున్నాడు, నీ చేతి పనులను బట్టి నేనేం చేస్తున్నాను? ఆయన కార్యములను బట్టి సంతోషించట. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై అనే నన్ను అనే దానిలో ఆయన నామాన్ని చూస్తున్నాం. రెండవది ఆయన ఆశ్చర్య కార్యాలను మనం చూస్తున్నాం. పరమగీత గ్రంథంలోనికి రండి, 1వ అధ్యాయం 4వ వచనం. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదము. అంతఃపురములో నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి సంతోషించి ఉత్సహించదము. నీ ప్రేమను ఎక్కువగా ఏం చేస్తాం? జ్ఞాపకం చేసుకుంటాం, స్మరిస్తాం. మూడవది ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకునుట. ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అసలు ఆయన ప్రేమను తలపోస్తూ ఉంటే అపోస్తలుడైన పౌలు అంటూ రాస్తూ వచ్చాడు, మీరు ప్రేమ చేత దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎఫెసీ పత్రిక రాస్తూ 3వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రియమైన వాళ్ళ ఒక రకమైన పాజ్ కనబడుతుంది. అదేంటంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు. ఎంత ధ్యానం చేసినా ఆ ప్రేమ యొక్క కొలత ఏం చేయలేకపోతున్నాం? కొలవలేకపోతున్నాం. పట్ట రానంత ప్రేమ హృదయం నిండా నింపుకొని మనకి సాధ్యమైనంత వరకు వస్తూ ఉంటే ప్రభు ఎంతగా ఆనందిస్తాడో ఆలోచన చేయండి. నీ ప్రేమను ఎలాగా? ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరిస్తాం. ఎలాంటి ప్రేమ? ఆయన ప్రేమ. ఆయన ప్రేమ అనంతమైన ప్రేమ. ఆయన ప్రేమ యొక్క మనము కొలతను వేయలేం. మన ప్రేమ కొలవచ్చు, కానీ దేవుని ప్రేమను కొలత వేయలేం. రొట్టె పాత్ర దగ్గర కూర్చున్నాం, దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక తలంపు హృదయంలోనికి ఇలా వచ్చింది, నీవు నన్ను ప్రేమిస్తున్నావు ప్రభువా,
నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా. ఇద్దరిలో ఎవరు ప్రారంభించారు ఈ ప్రేమ? నేను మొదట నిన్ను ప్రేమించాలి. అసలు మొదట ఎవరు ప్రేమించాలి? కానీ ఎవరు ప్రేమించారు? నాలో ఏం చూసి నువ్వు నన్ను ప్రేమించావు? అనంతమైన ప్రేమ, ఆరంభమైన ప్రేమను మనం చూస్తున్నాం. కొలత లేని ప్రేమ, జ్ఞానమునకు అంతు చిక్కని ప్రేమ. ఈ మురికిని ఎందుకు ఎంచుకున్నాడు? ఈ మిన్నల్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఈ పురుగును ఎందుకు ఎంచుకున్నాడు? ప్రభు పాదాల దగ్గరికి రాగానే ఏమా ప్రేమ, నీలాంటి ప్రేమ ఇహలోకములో చూపారా, ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? ఆ రొట్టె ఆ పాత్ర ముందుండగా, ప్రభువా నేను నిన్ను ప్రేమించలేదు, మొదట నీవే నన్ను ప్రేమించు. నువ్వు ప్రేమించావు కాబట్టి ఇప్పుడు మేము నిన్నేం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. కొలత లేని ప్రేమ, జ్ఞానానికి మించిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇర్మియాలో చెప్పాడు కదా. రోమా 8 చివరి భాగాన్ని మీరు చూస్తే ఖడ్గమైన, కరువైన కదా, చాలా లిస్టు చెప్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది. అలా అయితే ఇలా అందాం, ఆ రొట్టె ఆ పాత్ర దగ్గరికి మనం వస్తూ ఉంటుండగా ఎడబాయని ప్రేమ, ఎడబాయని ప్రేమ, ఇన్సెపరబుల్ లవ్. ఆయన నన్ను ప్రేమిస్తుంటే ఒక మురికి పాపములో అపరాధములో చిక్కి నిత్య దండనకు నేను పాత్రునై ఉండగా, నాయనా నీ శిక్ష అంతా నా ప్రియ కుమారుని మీద వేశాను, నువ్వు వస్తే నీ పాపాన్ని కడుగుతాను అని చేతులు చాపి ప్రేమిస్తుంటే కాదనలేక యేసు ప్రభు దగ్గరికి వచ్చాను. ఇర్రెఫ్యూటబుల్ లవ్. ఆ ప్రేమ అర్థమయ్యాక కాదనలేకపోయాను. నా తల్లి కంటే, నా తండ్రి కంటే, నా భార్య కంటే, నా బంధువుల కంటే, నా స్నేహితులందరూ ఆయన ప్రేమిస్తున్నాడు. ఇర్రెఫ్యూటబుల్ లవ్. నేను తిరస్కరించలేని పరిశుద్ధమైన ప్రేమ. ఆ ప్రేమను తలపోసుకుంటూ ఉంటుండగా, హృదయం ఆయన పాదాల మీద కుమ్మరిస్తూ ఉంటుండగా, ఓ ప్రియమైన సోదరి సోదరులారా, మార్పు లేని ప్రేమ, అన్చేంజబుల్, మార్పు లేని ప్రేమ. పరమగీత గ్రంథములో 8:7 చెప్తున్నాడు చూడండి. 8వ అధ్యాయం 7వ వచనములో, అగాధ సముద్ర జలము ఆ ప్రేమను ఏం చేయలేదు? ఆర్పజాలదు. ఆర్పజాలని ప్రేమ. అసలు ఇవన్నీ మన మనస్సులో ఉంటుండగా ఊబికి వచ్చే ఆరాధనను ఒక్కసారి మీరు ఊహించండి. ఇది ఎవరు చేయాలి? స్వార్థికులు, పెద్దలు, పరిచారకులు కాదు. ఎవరు చేయాలి? ప్రతి విశ్వాస బాధ్యత. ఒకటి, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం. విలాప వాక్యముల గ్రంథం దొరుకుతుందా? ఇర్మియా గ్రంథం తర్వాత హెజ్కేలు గ్రంథానికి మధ్యలో ఉంటుంది. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును ఏం చేయాలి? 4వది, ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకొనుట. నా కొరకే ఆయన ఎంతగా శ్రమ పెట్టబడ్డాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఆయనకు ఒక పేరు పెట్టారు. ఇన్ని శ్రమలు ఆయన భరించగా దుఃఖాక్రాంతుడు. మరొక పేరు కనబడుతుంది, ఆయన వ్యసనాక్రాంతుడు. సొగసు స్వరూపాన్ని కోల్పోయి నా కొరకై శ్రమను అనుభవించిన క్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మ్యాన్ ఆఫ్ సారోస్. నా మీదకి రావాల్సిన అవమానం అంతా ఆయన మీద పడింది, నా మీదకి రావాల్సిన ఉగ్రత అంతా ఆయన మీద పడింది. ప్రియులారా వినండి,
మనం రాత్రి వేళ విన్నాం, పాపి మీద దేవుని ఉగ్రత ఎలా ఉందంటే గేట్లు యొద్ద రెడీగా ఉంది. వరద గేట్లు తనుకుని ఎలా వచ్చేస్తుందో పాపి మీద దేవుని ఉగ్రత. ప్రియులారా వినండి, ఎగ్జాక్ట్ గా కల్వరి శిలువలో మానవ జాతి మీద పడాల్సిన ఉగ్రత అంతా ఆ ప్రియ కుమారుని మీద పడింది. ఆ మొదలుకొని రెడీగా ఉన్న ఉగ్రత అంతా ఆ రక్షకుని మీద పడగా రక్షించబడిన ప్రతి విశ్వాసి రొట్టె విరిచే కూటానికి చేరి ఆయన శ్రమను, ఆయన దురవస్థను, ఆయన త్రాగిన మాచిపత్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా విషయాలు ఇక్కడ మనం చూడొచ్చు. కానీ 20వ వచనంలోనికి రండి. 3వ అధ్యాయం 20వ వచనం. విలాప వాక్యములు 3:20. ఎడతెగక నా ఆత్మ నాలో ఏమైపోయింది? ఆయన శ్రమను, ఆయన బాధను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడు ఇలా జ్ఞాపకం చేసుకుంటాం? నిజానికి నలుగురు సువార్తికులు కనబడే శ్రమను వారు వివరిస్తూ వచ్చారు. యోహాను ఇంకా చాలా జాగ్రత్తగా రాస్తూ వచ్చాడు. గబ్బతా దగ్గర, గొల్గతా దగ్గర, సన్హెద్రీము సభ ఎదుట ఎలాగున ఆయన అవమానపరచబడ్డాడో, ఎలా గాయపరచబడ్డాడో నలుగురు సువార్తికులు రాస్తూ వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వేళ ఎర్రటి ఎండలో ఆయన వ్రేలాడుతూ ఉంటుండగా, మాంసపు ముద్దగా వ్రేలాడుతూ ఉంటుండగా, దేశమంతా చీకటి కమ్మగా, ఇంకా ఆయన చనిపోలేదు. ఆ చీకటిలో ఆయన మీద పడిన ఉగ్రత ఏ సువార్తికుని కళానికి అంతుబట్టలేదు. ఆ ఉగ్రత నిజానికి మన మీదకి రావాలి, వివరించడానికి వీళ్ళు చేతికి తగిలే చక్కటి చీకటి వలె శిలువ చుట్టూ దేశమంతా చీకటి కమ్మగా ఆ బలియాగం, ఆ శ్రమ వర్ణనాతీతం. దెబ్బలు చూడగలం, కానీ 53లో యెషయా చెప్తున్నాడు, ఆయన మీద ఒక కొత్త బరువు పడింది. ఏ బరువు? ఆ బరువు కంటికి కనబడని బరువు పడింది. యెహోవా మనందరి దోషము ఎవరి మీద మోపాడు? ఏ కంటితో దీన్ని నువ్వు చూడగలవు? మనం చూడగలం. నా శ్రమను, నా దురవస్థను మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఆయన చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి రండి. 2వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నా సువార్త ప్రకారం పుట్టి మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తుని ఏం చేయాలి? మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తు. ఇలా రాసుకోండి, హెచ్చించబడిన యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ హిజ్ ఎగ్జాల్టెడ్ వన్, హిజ్ ఎగ్జాల్టేషన్. ఆయన హెచ్చించబడ్డాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువలో ఆగిపోలేదు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇవ్వబడింది. హెచ్చించబడిన ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. ఎఫెసీ పత్రికలోనికి రండి. 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 2:12 ఆఖరి మాట చూడండి. క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరేం చేసుకోవాలి? మునుపు ఎలా ఉన్నారు మీరు? క్రీస్తుకు దూరస్తులు. ఇప్పుడు ఏం చేశాడు? ఎక్కడికి తీసుకొచ్చాడు ఆయన? సమీపానికి తీసుకొచ్చేసాడు. ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, దేవునికి సమీపస్తులమయ్యా. క్రీస్తుకు దూరస్తులం. ఇప్పుడు క్రీస్తు రక్తము వలన, క్రీస్తునందు మనము సమీపస్తులం. ఒకసారి నీ గతాన్ని జ్ఞాపకం చేసుకో, అది ఎంత భయంకరమైనది. అలాంటి నన్ను, మురికి జీవితం కలిగిన నన్ను ప్రభు రక్షించాడు, క్షమించి దగ్గరికి ఆయన తీసుకున్నాడు. 89వ కీర్తనలోనికి రండి. 89వ కీర్తన మొదటి చరణం చూడండి. 89వ కీర్తన మొదటి చరణం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేనేం చేస్తాను? కీర్తిస్తాను. తరతరములకు నీ విశ్వాస్యతను
నీ విశ్వాస్యత, అక్కడ నీ కృపాతిశయము అనే మాట చూడండి. దూరస్తున్నైన నన్ను నీ కృప చేత ఏం చేశావు? దగ్గరికి తీసుకున్నావు. నీకు స్తోత్రాలు. అపోస్తుల కార్యముల గ్రంథంలోనికి రండి. రొట్టె విరిచే కూటంలో ఇంకా మనం ఏమేం చేయాలో ఆయన చెప్తున్నాడు. 20వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం. మీరు ఇలాగు ప్రయాసపడి సంరక్షింపవలెననియు ఇచ్చుట ధన్యము అని 20వ అధ్యాయం ఆదివారం 35 చదువుతున్నారు కదా. ప్రభు అయిన యేసు చెప్పిన మాటలను ఏం చేస్తున్నారు? వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎవరి మాటలు జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు దినాన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి మనం వస్తున్నాం. ఆయన మాటలో సమృద్ధి ఉన్నది, ఆయన మాటల్లో జ్ఞానం ఉన్నది, ఆయన మాటల్లో మనకు జీవం ఉంది. ప్రియులారా, ఇర్మియా గ్రంథంలోనికి రండి. 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేశాను? భుజించాను. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషం, నా హృదయం నాకు ఆనందమును కలుగజేయుచున్నవి. నీ మాటలు నాకు ఆనందం, సంతోషం. ఆయన మాటలను జ్ఞాపకం చేసుకోవడానికి మనం వస్తూ ఉన్నాం. ఇంకా ఈ రొట్టె విరిచే కూటంలో మనం ఏం చేస్తున్నామంటే, ఆ రొట్టె, ఆ పాత్ర మన ముందు ఉండగా ప్రభు శరీరమని, ప్రభు కార్చిన రక్తమునకు సూచనలు అని వివేచన మనకు ఉండాలి. చాలామందికి కేవలం ఏదో ఒక ఆచారం, కానీ నా ప్రభు ఆ రొట్టె, ఆ పాత్ర వెనక, ఆ సూచనల వెనుకున్న గంభీరమైన ఆ సౌందర్య రూపాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు శరీరం అని వివేచించాలి. వివేచింపక తిని త్రాగేవాడు ఏమవుతున్నాడో ఆయన చెప్తున్నాడు. 1, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. 2, క్రీస్తు శరీరం అని వివేచించాలి. ఇక 3వది మనం చూస్తున్నాం. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్తున్నాడు, ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. రొట్టె విరిచే కూటంలో ఏం జరుగుతుందంటే మరణమును ప్రచురించుట. ఎవరి మరణం? మనుష్యుల మరణం కాదు. ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించే గురుతర బాధ్యత ఆయన మనకు అప్పగించాడు. ఎవరికి ప్రచురించాలి? నేను 3 రిలమ్స్ చెప్తాను. 1 చూడండి. ప్రతివాడు ప్రభు యొక్క మరణాన్ని ఎవరికి ప్రచురించాలి? నెంబర్ 1, తనకు తాను ప్రచురించేసుకోవాలి. హీ హ్యాస్ టు టాక్ టు హిమ్సెల్ఫ్. తనకు తాను ప్రచురం చేసుకోవాలి. 2వది, లోకానికి ప్రచురం చేయాలి. మనం వీధుల్లోకి వెళ్ళి చెప్పకుండానే చెప్పేది ఏంటంటే, అదిగో వాళ్ళ మధ్య రొట్టె ఉంటుందంట, పాత్ర ఉంటుందంట, వారి ప్రభు సమాధి చేయబడి తిరిగి లేచాడు. మరణము అంటే ఆయన మరణ పునరుద్ధానాలు ఏం చేస్తూ ఉన్నాం? ప్రచురం. నాకు నేనుగా ఆయన మరణ పునరుద్ధానాలు ప్రచురిస్తున్నాను, లోకానికి ప్రచురిస్తున్నాను. మీరు కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివితే ప్రతి కూడికను గమనిస్తున్న దేవదూతలను మీరు చూస్తారు. ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. సంఘము వారికి కూడా క్రీస్తు మరణాన్ని ప్రచురం చేస్తూ ఉంది. ఇక 4వది, దీనిలో చివరిది ఏమిటంటే ప్రభు వచ్చు వరకు అని మనం చూస్తున్నాం. ఉదయం ప్రభు బల్లకి, ప్రభు రాత్రి భోజనానికి తేడాలు మనం చూస్తూ 1 గమనించాలి. ప్రభు రాత్రి భోజనం ఎప్పటి వరకు? ప్రభు ఆ తర్వాత ఉండదు. కానీ ఆ తర్వాత కూడా ఉండేది ఏంటో తెలుసా? ప్రభు యొక్క బల్ల. ప్రభు బల్ల నిరంతరం ఉంటుంది. ప్రభు రాత్రి భోజనం సంఘానికి ఇవ్వబడిన టెంపరరీ అరేంజ్మెంట్. ప్రభు వచ్చు వరకు ఆ రొట్టెలోనిది తిని, ఆ పాత్రలోనిది ప్రభు వచ్చు వరకు అంటే నా ప్రభు రాబోతున్నాడు. ప్రతి విశ్వాసి హృదయం నిండా రక్షకుడు రాబోతున్నాడు అనే ఆనందం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. లోకములో ఏది మన నిరీక్షణ పాడు చేయకుండా ప్రభుపై మన గమనాన్ని ఉంచుకోవాలి. అలాగున చక్కటి పద్ధతిలో రొట్టె విరిచే కూటంలో పాల్గొని ప్రభువుని గణపరచాలి అని
ప్రభు నామములో నేను మనవి చేస్తూ ఉన్నాను.